హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కమ్మని రుచితో సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైని చూపించబోతున్నాను. తక్కువ టైంలో మంచి టేస్ట్తో కడుపు నిండా తినచ్చు. ఈ ఫ్రై కోసం 6 ఎగ్స్ని బాయిల్ చేసుకొని తీసుకున్నాను. ఈ బాయిల్డ్ ఎగ్స్ని పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటిని కట్ చేసుకొని ఎల్లోని వైట్ని సపరేట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఎందుకు చేశానో మీకు చూపిస్తాను లాస్ట్లో. ఒక్కొక్క ఎగ్ని 6 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఎగ్ సైజుని బట్టి మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం 6 ఎగ్స్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎల్లోని సపరేట్ చేయకుండా కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే ఫ్రై చేసేటప్పుడు కొంచెం నురగలా ఫామ్ అవుతుందని చెప్పి సపరేట్ చేశాను నేను. 1 కప్ వరకు సన్నగా తరిగిన ఆనియన్స్ని తీసుకోవాలి. అలానే కరివేపాకు కూడా తీసుకోవాలి. ఎక్కువ తీసుకోండి, కరివేపాకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై మంచి టేస్ట్గా రావాలి అంటే ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలానే మీకు కారానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. ఎగ్స్ వేసాక మళ్ళీ యాడ్ చేస్తాను, అందుకని ఇప్పుడైతే కొంచెమే యాడ్ చేశాను. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, 1 మినిట్ తర్వాత ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ కారం అంతా ఎగ్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలానే 1 టీ స్పూన్ కారం, అలానే 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మిరియాల పౌడర్ అస్సలు మిస్ చేయొద్దు, దానివల్ల ఈ ఫ్రైకి చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పౌడర్స్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఎల్లోని యాడ్ చేసుకోవాలి. సొనను ముందే వేసుకుంటే నురగలా వస్తుందండి, మనకి కరెక్ట్గా రాదు, కొంచెం బ్లాక్ షేడ్లో వస్తుంది. అందుకని చెప్పి దీన్ని లాస్ట్లో అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఎక్కువగా కాకుండా కింద నుంచి పైకి ఒకసారి పైన కలుపుతూ ఉండాలి. ఈ ఫ్రై స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అండి. కారం తక్కువైతే టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. నేను ఇక్కడ గరం మసాలా కూడా యూస్ చేయలేదండి. ఇలా తక్కువ మసాలాలతో ఫ్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్ట్గా ఉండే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీనిని ఏ కర్రీ చేయాలో తెలియనప్పుడు రసం పెట్టుకొని ఫ్రై నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోస్ చూస్తూ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా తరపున ఒక రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.